నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ కల్లూరి శ్రీనివాస్ రెడ్డి గారు. నమస్కారం సార్. నమస్తే. సార్, ఇప్పుడు చూస్తున్నట్టయితే బీఆర్ఎస్ పార్టీ నుంచి ఒక్కొక్కరుగా బయటికి వస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. అందులోనే ఇంకొకటి ఏంటంటే ఆ మన బాల్కసుమన్ గారు బీఆర్ఎస్ లో జాయిన్ తెప్పించిన ఒక నేత, ఒక ఎంపీ ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ కండువా కప్పుకోబోతున్నారు ఢిల్లీలో అని చెప్పేసి తెలుస్తుంది. ఇంతగా ఎవరు ఆ నేత, ఎందుకు మళ్ళీ బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి వలసకు వస్తున్నారు సార్? బేసికల్ ఏంటంటే టిఆర్ఎస్ పార్టీ అనేది ఒక ఉద్యమ పార్టీ. అవును సరే, సార్. దాన్ని పత్తు రాజకీయ పార్టీగానే మేము ప్రవర్తిస్తాం అనేది మొదట్లోనే కేసీఆర్ గారు చెప్పారు. ఉమ్, దాని తర్వాత సరే, ఆ టిఆర్ఎస్ పార్టీ పేరును కూడా ఇప్పుడు మార్చుకొని భారతీయ రాష్ట్ర సమితి బీఆర్ఎస్ గా మారింది. అంటే అవతారాలు చాలా అయిపోయినాయి ఆ పార్టీ ఇప్పటికీ. ఉమ్, మొదట్లో ఉద్యమ పార్టీ, దాని తర్వాత పత్తు రాజకీయ పార్టీ, దాని తర్వాత ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ. అంటే అవతారాలు మారినాయి. అవతారాలతో పాటు దాని లక్షణాలు కూడా అనేకం మారినాయి. ఉమ్, తెలంగాణ తెచ్చిన పార్టీగా గుర్తించే పరిస్థితులు ఇవాళ ప్రజల్లో లేకుండా పోతున్నాయి. అంటే దానికి కారణం ఏందో ఆ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ ఆత్మ పరిశీలన చేసుకోవాలి. అవును సార్. ఎందుకంటే ఇప్పుడు మీరు చెప్పినట్టుగా ఒకరొకరుగా బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చి కాంగ్రెస్ లో ఏ పార్టీలో చేయడం అనేది జరుగుతుందని అంటే ఉమ్, పొరపాటు ఎక్కడ ఉందండి? మీరు ఉద్యమ ఉమ్, పార్టీని ఫక్తు రాజకీయ పార్టీగా మార్చినప్పుడే ఆ లక్షణం వచ్చేసింది ఆ పార్టీ. ఉద్యమ పార్టీ నుంచి పత్తు రాజకీయ పార్టీగా మారినప్పుడు అప్పట్లోనే ప్రతిపక్ష నాయకులందరినీ బీఆర్ఎస్ లో చేర్చుకున్నది కేసీఆర్ గారే. ఉమ్, దాదాపు 25 మంది కాంగ్రెస్ శాసనసభ్యుల్ని బీఆర్ఎస్ లో చేర్చుకున్నది మనకు తెలుసు. గత 9.5 సంవత్సరాల్లో అవును సార్. అన్ని పార్టీల నాయకులను చేర్చుకొని ఒక రకంగా చెప్పాలంటే అన్ని పార్టీల నాయకులు బీఆర్ఎస్ లోనే చేరిపోయిన పరిస్థితి మొన్నటి వరకు ఉండింది. ఉమ్, కానీ ఇప్పుడు అదే పార్టీ నుంచి తిరిగి వలసలు ఇటువైపు వస్తున్నాయి అంటే దానికి కారణం ఎవరో కేసీఆర్ గారే ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన పరిస్థితి. ఉమ్, ఉద్యమ పార్టీని ఫక్తు రాజకీయ పార్టీగా మార్చినప్పుడు ఫక్తు రాజకీయమే ఉంటది. అవును సార్. బీఆర్ఎస్ లోకి పోయిన వాళ్ళు అందరూ కూడా ఫక్తు రాజకీయంతో పోయినరు. ఇప్పుడు ఉమ్, బీఆర్ఎస్ నుంచి బయటకు వస్తున్న వాళ్ళు కూడా ఫక్తు రాజకీయంతో వస్తున్నారు. ఉమ్, అందులో ఏముంటది? కాబట్టి పవర్ ఉంటే తప్ప ఆ పార్టీలో ఉండని పరిస్థితి బీఆర్ఎస్ లో ఉన్నదనేది మరోసారి తేటతెల్లమవుతుంది మనకు. ఉమ్, ఆ పరిస్థితులు తెచ్చుకున్నది స్వయంకృతాపరాధం బీఆర్ఎస్ తప్ప ఇంకో పార్టీది కాదు. అవును ఇలా సార్. పార్టీలో ఎవరు ఉండని పరిస్థితి ఎందుకున్నది? అందరూ ఇటువైపే చూస్తున్నారు. మొన్న మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కూడా 4 ఎమ్మెల్యేలు కలిసిండు. ఆ ఉమ్, తర్వాత మరో ఎమ్మెల్యే కలిసిండు మొన్న. అంటే ఉమ్. ముఖ్యమంత్రిని కలుస్తున్నారంటే ఎందుకు కలుస్తున్నారు? వాళ్ళు ఏం చెప్తున్నారు? అభివృద్ధి పనుల మర్యాద కోసం పూర్వకంగా పోతున్నాము. కలుస్తున్నాము అని చెప్పేసి అంటున్నారు సార్. జస్ట్ అభివృద్ధి అంశాలు మాట్లాడడానికి, చర్చించడానికి మాత్రమే కలుస్తున్నాం. మేమేం పార్టీ మారే ఉద్దేశాలు మాకేం లేవు అని చెప్పేసి అయితే వాళ్ళు చెప్తున్నారు బయటికి. మరి లోపల ఏం జరుగుతుందో మనకైతే తెలియదు. ఎగ్జాక్ట్లీ. అయితే వాళ్ళు పోతున్న ఉద్దేశం స్పష్టం. అది అభివృద్ధి పనుల కోసమే పోతున్నాం, మాకు ప్రోటోకాల్ పాటిస్తలేరు కాన్స్టిట్యున్సీలో, దానికోసం చెప్పడానికి పోతున్నాం అనేది అది మామూలుగా మామూలుగా చెప్పుకునే విషయాలే. కానీ అట్లా ఉమ్, చెప్పుకునేది ఉంటే సెక్రటేరియట్ ఉంటది, డిపార్ట్మెంట్లు ఉంటాయి, ప్రోటోకాల్ డిపార్ట్మెంట్ ఉంటది. లేదంటే ప్రతిపక్ష ఎమ్మెల్యే అన్నప్పుడు తనకు అభివృద్ధి నిధులు వస్తలేవంటే బజారుకి ఎక్కి ధర్నా చేస్తాడు తప్ప ముఖ్యమంత్రిని పోయి బతిలాడుకోడు. ఏం అవసరం ఉమ్. ఉంది బతిలాడుకోవాల్సింది? అవును అవును. కాబట్టి వాళ్ళ ఉద్దేశాలు వ్యక్తిగత ఉద్దేశాలు. రాజకీయంగా అటువంటి ప్రభావంలో ఉన్నవాళ్ళు వీళ్ళు ఏంటంటే ఇప్పుడు సరౌండింగ్ పోయిన వాళ్ళంతా మెదక్ జిల్లాకు సంబంధించిన వాళ్ళు. మన రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే ఒక అతను, వీళ్ళంతా ఉమ్, కలిసిన వాళ్ళలో ఉన్నారు. వీళ్ళు ఉమ్, ఏందండి, అంతా పెద్ద బిజినెస్ మ్యాన్, రియల్టర్లు, లేకపోతే ఆ, పెద్ద పెద్ద కాంట్రాక్టర్లే తప్ప వాళ్ళ అవసరాలు ప్రభుత్వంలో ఉన్న పార్టీతో ఉంటాయి తప్ప ప్రతిపక్షంలో కూర్చోవాలంటే వాళ్ళు కూర్చుంటారండి ఈ రోజు? వీళ్ళంతా అంతే ఎవరు? సార్. రియల్టర్స్, ఉమ్, బిజినెస్ మ్యాన్లు, పెద్ద బిగ్ కాంట్రాక్టర్లు. వాళ్ళ ఉమ్. అవసరాలు ఎక్కడ ఉంటాయి? అధికార పక్షంలో ఉంటాయి. అవును అప్పుడు సార్. వాళ్ళంతా కేసీఆర్ దగ్గరికి పోవడానికి కూడా అప్పుడు బీఆర్ఎస్ అధికార పక్షం కాబట్టి అటువైపు. ఉమ్, ఇప్పుడు కాంగ్రెస్ అధికార పక్షం కాబట్టి కేసీఆర్ తరఫున గెలిచిన వాళ్ళు కూడా ఇప్పుడు కాంగ్రెస్ వైపు వచ్చే అవకాశాలే ఉంటాయి. అది ఆ, న్యాచురల్. ఉమ్, అంటే కేసీఆర్ గారు తన పార్టీలో చేర్చుకున్న వాళ్ళందరినీ బిజినెస్ మ్యాన్లను, కాంట్రాక్టర్లను, రియల్టర్లను చేర్చుకున్నాడు ఆ కాలంలో. ఇవాళ వాళ్ళు ఎందుకు ఉంటారండి? ప్రతిపక్షంలోకి వచ్చినాక కేసీఆర్ తరఫున ఉంటారా? ఉండరు అదే. కదా. ఉమ్, అదే పరిస్థితి ఇవాళ బీఆర్ఎస్ పార్టీకి ఎదురైతున్నది. ఇప్పుడు మీరు చెప్పినట్టుగా వెంకటేష్ నేత అనే అతను నిజమే బాల్కసుమనే తీసుకొచ్చినటువంటి నాయకుడు. ఉమ్, ఒకప్పుడు పెద్దపల్లిలో
మన వివేక్ వెంకటస్వామి గారు ప్రాతినిధ్యం ఉండేది. అవును సార్, అవును. ఆయనకు టికెట్ ఇస్తాడని చాలా మంది అనుకున్నారు. పెద్దపల్లి నుంచి బీఆర్ఎస్ నుంచి ఈ వివేక్ గారికి ఇస్తారు అనేది అందరికీ నమ్మకం ఉండేది. కానీ ఉమ్, చివరి నిమిషంలో వివేక్ గారికి ఇవ్వకుండా ఈ బాలకసుమన్ తీసుకొచ్చినటువంటి వెంకటేష్ నేతకు టికెట్ ఇచ్చిండ్రు. సరే అతను గెలిచిండు, 5 సంవత్సరాలు అయిపోయి ఉమ్, ఎవరు ఉంటున్నాడా అండి అతను? అదే. అంటే ఆ పార్టీలో కమిట్మెంట్ తోటి ఉన్న వాళ్ళకి ఎవరికి న్యాయం చేయలే కేసీఆర్ ఆ కాలంలో. ఉమ్, ఇవాళ అదే వెంకటేష్ నేత ఆలు లేదు చూలు లేదు, అసలు ఆయన ఎంపీ అని కూడా రాష్ట్రంలో ఎవరికి తెలిసిన పేరైతే కాదు, అది అవును పాపులర్ సార్, కాదు. అవునవును సార్. అ- అటువంటి వ్యక్తి ఇవాళ నీ పార్టీలో ఉండకుండా మళ్ళీ కాంగ్రెస్ వైపు వస్తుండంటే బీఆర్ఎస్ ప్రతిష్ట ఏముంటది, కేసీఆర్ ప్రతిష్ట ఏముంటది రాజకీయంగా? అది బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఆలోచన చేసుకోవాల్సినటువంటి విషయం. నిజమే, ఇప్పుడు ఉమ్, బాల్క సుమన్ సన్నిహితుడు, అత్యంత సన్నిహితుడు అనేది మనకు తెలుసు. ఆ రోజు టికెట్ దొరికినాడు, అవును, అతని అవును సార్. రికమెండేషన్ నుంచి అతనికి ఇచ్చినట్టుగా తెలుసు. ఇవాళ ఉమ్, బాల్క సుమన్ అఫ్ఘాన్ లో ఉన్నాడు, బాల్క సుమన్ తీసుకొచ్చిన నాయకుడు బీఆర్ఎస్ లకి వెళ్ళిపోతున్నాడు అంటే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి ఏంది అనేది ఆ పార్టీ ఆలోచన చేసుకోవాలి. పక్తూ ఉమ్, రాజకీయం చేసిండు కేసీఆర్ 10 సంవత్సరాలు. ఉమ్, ఉమ్, అధికారంలో ఉన్న బెల్లం ఉన్నంత సేపే ఈగలు ఉంటాయండి. ఆ రకంగా కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీని బెల్లం లాగా తయారు చేసుకుని నడిపిండు తప్ప ప్రజల కోసం పార్టీని నడిపింది లేదు. ఆ, నిజంగానే కమిటెడ్ పీపుల్ తోటి బీఆర్ఎస్ పార్టీని నడుపుకుంటే ఇవాళ బీఆర్ఎస్ పార్టీకి ఇటువంటి పరిస్థితి ఉండేది కాదు కదా. ఉమ్, కాబట్టి ఇది ఆత్మపరిశీలన చేసుకోవాల్సింది కేసీఆర్ గారే తప్ప మరొకరు కాదు. రెండో విషయం, ఇప్పుడు ఈ రోజు సాయంత్రం ఏదో ప్రెస్ మీట్ పెడుతున్నారని వింటున్నాం మనం, అవును సార్, అవును. కేసీఆర్ గారు. కాబట్టి అక్కడ ఏమేం చెప్తాడు ఏంది, అసలు ఈ కృష్ణా వాటర్ మీద కూడా గొడవ పెద్దగా చేసి మళ్ళీ లైమ్ లైట్ లోకి వచ్చే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ కూడా చేస్తున్నది. కౌంటర్ ఇచ్చారు కదా సార్, మన రేవంత్ రెడ్డి గారు అయితే కౌంటర్ ఇచ్చారు కదా, ఇది మీ హయాంలోనే జరిగింది. అప్పుడేమో నోర్లు ఎవరు మూసుకొని కూర్చున్నారు, ఇప్పుడేమో మాట్లాడుతున్నారు. దీని మీద నేను ఎంతసేపు అయినా మాట్లాడతాను, మీరు రెడీ అని కూడా చెప్పేసి మాట్లాడారు కదా సార్. సవాల్ చేసిండు ఇతను కూడా, అసెంబ్లీలో మాట్లాడదాము, ఉమ్, మీరు చేసింది ఏంటో మేము అసెంబ్లీలో చెప్తాం, దానికి మీరు జవాబు చెప్పాలి అక్కడ అసెంబ్లీలో అని మీరు కూడా సవాల్ చేసింది. అది మంచిదే, ఎందుకంటే ఉమ్, జరిగింది ఏందో ప్రజలకు తెలియాలి. అవును సార్. నిజంగానే గత ప్రభుత్వం ఏం చేసింది, ఇప్పుడు వీళ్ళు ఏం ఉమ్, చేస్తున్నారు అనే విషయం తెలంగాణ ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉన్నది. దానికి అవును. జవాబుదారి ఎవరు అని అంటే కేసీఆర్ గారే. ఎందుకంటే ఉమ్, 9.5 సంవత్సరాలు పరిపాలించిండు. కృష్ణా ఉమ్, నీళ్లు ఎక్కడ పోయినాయి, ఏ ప్రాజెక్టులకు ఎటు పోయినాయి, ఆంధ్రాకి ఎన్ని పోయినాయి, తెలంగాణకి ఎన్ని వచ్చినాయి, ఆయన హయాంలో ఏమేం చేసింది అనేది తెలంగాణ ప్రజలకు జవాబు చెప్పుకోవాల్సిన అవసరం అధికార పార్టీ కంటే ఎక్కువ ప్రతిపక్షాన్నే ఉంది. అవును ఎందుకంటే సార్. వాళ్ళదే బాధ్యత. దాని తర్వాత ఈ ప్రభుత్వం ఏం చేసిందో ఈ ప్రభుత్వం కూడా చెప్పుకోవాలి. కానీ ఉమ్, ఓవరాల్ గా ఏంటంటే జరగాల్సింది తెలంగాణకు ప్రయోజనం. కాబట్టి ఈ విషయంలో కేసీఆర్ గారి మీద అనేక ఆరోపణలు గతంలోనే ఉన్నాయి. ఉమ్, కృష్ణా నీళ్ళను రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ కట్టి జగన్ నీళ్లు దోసుకపోతుండనేది ప్రతిపక్షాలు ఆరోపణ చేసినా గానీ అసలు కదలలే మెదలలే, జవాబు ఇవ్వలే కేసీఆర్ గారు. ఉమ్, కానీ ఇప్పుడు మళ్ళీ ఇదే కేసీఆర్ గారు కృష్ణా మీద ఉన్న ప్రాజెక్టులన్నింటినీ కేంద్రానికి అప్పగిస్తున్నాడు కాంగ్రెస్ ప్రభుత్వం అనేది ఇప్పుడు ఈయన చేస్తున్నారు. ఉమ్, వాళ్ళు ఏమంటున్నారు, అప్పగించలేదు, మీ కాలంలోనే నీళ్లు దోసుకపోయినరు అక్కడ వాళ్ళు, ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన ఏపీ ప్రభుత్వం దోసుకపోయింది, మీరు అప్పుడు కళ్ళు మూసుకున్నారా అని వీళ్ళు అడుగుతారు. అవును ఇదంతా సార్, అవును. తేలాల్సిన అవసరం. ఈ విషయం తేలాలి, ఓవరాల్ గా తెలంగాణకు ప్రయోజనం జరగాలి, నీళ్లకు నీళ్లు పాలకు పాలు కావాల్సిందే. అందుకు వీరి సవాళ్ళను కేసీఆర్ గారు కూడా స్వీకరించాలి, ఆయన కూడా చెప్పాలి ఏం చేసినా అనేది. మన కళ్ళ ఉమ్, ముంగట్నే ఉంది, అనేక రకాలుగా పోయింది. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కడుతుంటే కూడా అభ్యంతరం చెప్పని పరిస్థితిలో ఉంది కేసీఆర్ ప్రభుత్వం ఆ కాలం. ఇవాళ అవును సార్. మాట్లాడుతున్నాడు ముఖ్యమంత్రి గారు, కానీ అప్పటి నుంచే ఈయన ఖచ్చితత్వంతో ఉంటే నీళ్ల విషయంలో మనకి ఇంత అన్యాయం జరిగేదైతే కాదనేది నా అభిప్రాయం. ఇప్పుడు చూస్తున్నట్టయితే ఇంకా ఇప్పుడు వెంకటేష్ నేతతో పాటు ఇంకొంతమంది కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి అంటున్నారు సార్. ఇంకా ఇంకా కూడా వలసలు వచ్చే అవకాశం ఉన్నాయి, ఇంకా కాంగ్రెస్ పార్టీ అంటే కాంగ్రెస్ కండువా కప్పుకునే అవకాశాలు ఉన్నాయి అంటారా మన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు? ఇప్పుడు 60 రోజులే అయింది, ఇంకా అవును చాలా సార్. కాలం ఉంది. కాబట్టి చాలా విషయాలు రాజకీయంగా మార్పులు జరిగే అవకాశాలు ఉంటాయి. ఓ ఉమ్, ఎట్లా అంటే ఇప్పుడు కేసీఆర్ గారు ఏం చేసిందంటే, ఇప్పుడు దాదాపు 105 మంది ఎమ్మెల్యేలు ఉండేది పోయిన సభలో బీఆర్ఎస్ పార్టీ. అవును, అవును సార్. అందులో నిక్కచ్చిగా తెలంగాణ ఉద్యమం నుంచో తెలంగాణ రిలేటింగ్ గానో ఉన్న వాళ్ళు 25-30 మంది కంటే ఎమ్మెల్యేలు ఎక్కువ లేరు. మిగతా వాళ్ళంతా ఈ వ్యాపారస్తులే, ఈ ఉమ్, కాంట్రాక్టర్లే, ఈ రియల్టర్లే. అంటే బిజినెస్ మైండ్ తోటి వచ్చిన వాళ్ళే అత్యధిక శాతం ఆ పార్టీలో ఉన్నారు గతంలో. ఉమ్, వాళ్ళంతా ఇప్పుడు 5 సంవత్సరాల పాటు ప్రతిపక్షంలో కూర్చోవాలంటే కూర్చోగలుగుతారా? ఉమ్, కూర్చోలేరు కదా. దానికి అలవాటు చేసింది ఎవరు? కేసీఆర్ గారే. అవును సార్. 9.5 సంవత్సరాల్లో అటువంటి వర్గాన్ని తయారు చేసింది ఎవరు అని అంటే
కేసీఆర్ గారే అని చెప్పాలి. అవును ఇవాళ సార్. అదే అతనికి రిపీట్ అవుతుంది. ఉమ్, అతనికి ఇప్పుడు ఈ రాజకీయంగా ఒక పెద్ద ప్రమాదంగా తయారయ్యే అవకాశాన్ని మనం కొట్టేయలేం. సరే అవును సార్. ఇప్పటికిప్పుడు ఏం జరిగిందనేది కాదు కానీ రాబోయే కాలంలో జరిగే రాజకీయ మార్పులు చాలా ఉండే అవకాశం ఉంది. దానికి ఉమ్, ఎందుకంటే కేసీఆర్ గారు గత 9.5 సంవత్సరాలుగా చేసిన ఫత్తు రాజకీయమే కారణం. అది ఉమ్, స్వయంకృతాపరాధం. ఉమ్, కేసీఆర్ గారిది స్వయంకృతాపరాధం. రైట్. కమిటెడ్ గా తెలంగాణ మూవ్మెంట్ లో పనిచేసిన వాళ్ళనే, కమిటెడ్ గా తెలంగాణకే కట్టుబడి ఉండే వాళ్ళనే తీసుకొని పార్టీ నడిపి ఉంటే అద్భుతంగా ఉండేది ఈరోజు. ఉమ్, కానీ ఆ పరిస్థితులు ఎక్కడ ఉన్నాయి? వీళ్ళంతా ఉంటే, కమిటెడ్ గా తెలంగాణకే కమిట్ అయిన వాళ్ళే పార్టీలో ఉంటే నా పని జరగదు, నా కుటుంబం పని జరగదు, నా కుటుంబం చేతిలోకి అధికారం రాదు, రైట్. కేంద్రీకృతం కాదు, నేను ఒక్కడినే నడపలేను అనే భయం కొద్దీ కమిటెడ్ పీపుల్ ను దూరంగా పెట్టి వ్యాపారస్తులను, రియల్టర్లను, బిజినెస్ మ్యాన్లను, కాంట్రాక్టర్లను వాళ్ళతోటి ప్రభుత్వాన్ని నడిపి అవును వాళ్ళే సార్. మంత్రులుగా తయారయ్యారు, ఉమ్, వాళ్ళే శాసనసభ్యులు తయారయ్యారు. ఏం పరిస్థితి అవుతుందండి? తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ రాజకీయ వ్యవస్థ భ్రష్టు పట్టడానికి కేసీఆర్ గారు అవలంబించిన ఫత్తు రాజకీయమే కారణం. రైట్ సార్. ఎందుకంటే మిగతా పార్టీలన్నీ, కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ, అవి ప్రొఫెషనల్ పార్టీ. ఉమ్, అవి ఏం చెప్పుకోలేదు మాది ఉద్యమ పార్టీ అని. నువ్వు ఉమ్, చెప్పుకున్నావు తెలంగాణ తెచ్చిన నేనే, అవును. సావు నోట్లో చావున తలబెట్టి ఆ, సావు నోట్లో తలబెట్టి తెలంగాణ తెచ్చినా అని చెప్పుకున్న నాయకుడివి ఫత్తు రాజకీయం ఎట్లా చేసినావు? అవును సార్. ఉద్యమ రాజకీయం చేసి ఉద్యమ పార్టీగా కొనసాగొద్దు, ఉద్యమ పార్టీగానే ప్రభుత్వాన్ని నడిపించి ఉండాల్సింది కదా. అవును సార్. అంతేందుకండి, ఇప్పుడు జయ జయ హే తెలంగాణ అనే పాట ఉద్యమ కాలం నుంచి పాఠశాలల్లో, స్కూళ్ళల్లో, కాలేజీలో పిల్లలు చదువుతున్నారు. ఉమ్, అటువంటి పాటను నువ్వు కనీసం అధికారికంగా, ప్రభుత్వ అధికారిక పాటగా నువ్వు ఎందుకు ప్రకటించలేదు? 9.5 సంవత్సరాలు నువ్వు తెలంగాణ కమిటీ అయిన మనిషివి అయితే ఉమ్, ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ప్రకటించాల్సిన పరిస్థితి వచ్చింది కదా. అవును సార్. ఇంకొకటి ఎవరు టిఎస్, ఎవరు టిఎస్ సిగ్గుపడాలి అని దీనికి? కూడా పెట్టడం, టిఎస్ అని పెట్టడాన్ని కూడా టీఎస్ తీసేసి అనేది టీజీ పెట్టడం జరుగుతుంది. అంటే ఇది ఉద్యమ చాలా మంది చెప్పడం చెప్పడం మనం వింటున్నాం ఏంటంటే టిఎస్ అంటే టిఆర్ఎస్ కి దగ్గర ఉండేలాగా టిఎస్ అని పెట్టుకున్నారు. ఇప్పుడు అది కాదు, టీజీ అంటే తెలంగాణ. సో తెలంగాణనే ఉండాలని కూడా రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. సో ఇది కూడా అంటే ముందు ముందు మనం చూసే అవకాశం ఉన్నాయంటారా సార్? ఇన్ని ఏంటంటే తన తన వ్యక్తి స్వామ్యం కోసం, తన కుటుంబం కోసం చేసుకున్న పనులే తప్ప తెలంగాణ కోసం చేసిన పనులు కావు. తెలంగాణ కోసం చేసిన పనులు అంటే జయ జయ హే తెలంగాణ పాట ఎందుకు అవుతుందండి? టీఎస్ కు బదులు టీజీ పెట్టాల్సింది పోయి టీఎస్ పెట్టిందంటే ఎందుకు జరిగింది అది? ఉమ్, ఇవన్నీ వ్యక్తిగత స్వార్థం కోసం తప్ప తెలంగాణ కోసం కాదనే కాన్సెప్ట్ మనకు అంతటా అడుగడుగున 9.5 సంవత్సరాలు కనపడ్డది. ఉమ్, కాబట్టి ఇవాళ ఇటువంటి మార్పులు, ఇప్పుడు వచ్చిన కొత్త ప్రభుత్వం కూడా ఇవన్నిట్లో మార్పులు తీసుకొస్తున్నది కదా. టిఎస్ నుంచి టీజీ తీసుకురావడం, జయ జయ అవును హే సార్. తెలంగాణ పాటను ప్రభుత్వ పరంగా అధికారికంగా ప్రకటించడం, ఇవన్నీ ఉమ్, జరుగుతున్నాయి కదా. తెలంగాణ తల్లి రూపురేఖల్లో సాధారణ తెలంగాణ మహిళ రూపురేఖలు ఉండాలని దానిలో మార్పులు తీసుకురావడం, అవును అవును సార్. ఇవన్నీ గతంలో ఎందుకు జరగలేదండి? ఎందుకు జరగలేదంటే తన కోసం జరగలేదు అంతే. తెలంగాణ కోసం జరపలే, తన కోసమే ఉమ్, ఏం చేసుకున్నాడు. ప్రభుత్వాన్ని అట్నే నడిపిండు. శాసనసభ్యులు అట్నే ఉంటారు, ఎంపీలు అట్నే ఉంటారండి. వాళ్ళు పోకపోతే ఏం చేస్తారు? పోయే వాళ్ళనే నువ్వు తెచ్చుకొని రాజ్యం వెళ్ళినప్పుడు వాళ్ళు మళ్ళీ నీ దగ్గరనే ఓడిపోయిన తర్వాత నీ దగ్గర ఎందుకుంటారు వాళ్ళు? రైట్ ఎంతమంది లేరు సార్. ఇప్పుడు రైట్. కార్పొరేట్ ఎంపీలు ఎక్కడ చూడండి. మహబూబ్ నగర్ ఎంపీ ఎవరండి? ఉమ్, చేవల్ల ఎంపీ ఎవరండి? ఉమ్, ఇట్లా చదువుతూ పోతుంటే అంత పెద్ద పెద్ద కార్పొరేట్ శక్తులే తప్ప నీ కామన్ తెలంగాణ పీపుల్ ఉన్నటువంటి అభ్యర్థులు ఎంతమంది ఉన్నారో చెప్పండి. అవును సార్. రెడ్డి ఎవరండి? పెద్ద ఉమ్, ఎడ్యుకేషనిస్టు. ఎన్ని పేర్లు చెప్తాం మనం? డబ్బులు తప్ప ఇంకోటి కనపడలే ఈ ప్రభుత్వంలో, డబ్బులు ఉన్న రైట్. వ్యక్తులు తప్ప. రైట్. ఆ మార్పు అనేది సహజంగా నువ్వు చేసిన ఫత్తు రాజకీయం వల్ల దాని దుష్పరిణామాన్ని బీఆర్ఎస్ పార్టీ ఈ రోజు అనుభవిస్తుందని చెప్పాలి. వెంకటేష్ నేత కారణమా, పోతున్నారా అంటే ఇంకెవరు పోతున్నారు? రేపు రేపు ఇంకెవరైనా పోవచ్చు. దానికి అంతు ఉమ్, అనేది ఉండదు. అది ఉమ్. స్వయంకృతాపరాధం కేసు.